Okay students, today we are going to discuss about the topic that is organic evolution. Okay, so this organic evolution is one of the important topic that reveals the secrets about the life and evolution. So how this biodiversity developed on this earth and what are the sources are there to develop so many biodiversities in our earth. So here the first thing is organic evolution. The term organic evolution is given by Herbert Spencer. The term organic evolution is given by Herbert Spencer. What is the meaning of this particular word? Here the meaning of this particular word is unfold, means opening the secrets of the past. So here Herbert Spencer given the meaning that unfolding or roll out. Roll out means if any secrets is there, if you roll out, you will get what is written in this roll. So like that, from the ancient days onwards to now, from the beginning of the life to now on this earth, what are the differentiations, what are the modifications, and how life originated and how it is evolved into different types of species, so many species, so how they become extinct, and what are the reasons for the present continuity of the life, that is going to be revealed in this lesson, that is called organic evolution. అంటే అసలు ఈ భూమి మీద ఈ ప్రాణం అనేటటువంటిది ఏ విధంగా వచ్చింది, మరియు ఇన్ని రకరకాలైనటువంటి జాతుల్ని మనము ఈ భూమి మీద చూస్తున్నాము అంటే అసలు దానికి సంబంధించినటువంటి దాని యొక్క పూర్వపరాలు ఎలా ఉన్నాయి, అసలు భూమిలో ఈ ప్రాణం అనేది ఎలా వచ్చింది, మరియు దానికి సంబంధించినటువంటి విషయాలు, మరియు ఏ రకమైనటువంటి జీవులు అంతరించిపోయాయి, అవి ఎందుకు అంతరించిపోయాయి అనేటువంటి విషయాలను మనం ఈరోజు ఆర్గానిక్ ఎవల్యూషన్ అనే టాపిక్లో మనము మాట్లాడుకుంటున్నాం. సో ముఖ్యంగా హెర్బర్ట్ స్పెన్సర్ అనేటటువంటి ఒక సైంటిస్ట్ దీనికి ఎవల్యూషన్ అని నామకరణం చేయడం జరిగింది. అంటే రోల్ అవుట్ అంటే ఏదైనా ఒక విషయాన్ని సీక్రెట్ని మనము చెప్పడాన్ని మనము రోల్ అవుట్ లేదా అన్ఫోల్డింగ్ అని చెప్తాం. అయితే ఈ యూనిట్లో ముఖ్యమైనటువంటి పాత్ర ఏంటంటే 𝗵𝗵 అనేటటువంటి ఒక గొప్ప సైంటిస్ట్, ద సైంటిస్ట్ కాల్డ్ 𝗵𝗵, హీ రివీల్డ్ అబౌట్ ఆర్గానిక్ ఎవల్యూషన్. నథింగ్ ఇన్ బయాలజీ మేక్ సెన్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ఎవల్యూషన్. అంటే ఎవల్యూషన్ అనేటటువంటి టాపిక్ లేకుండా మనము బయాలజీని చదవలేము. ఈ విధంగా నథింగ్ ఇన్ బయాలజీ, ఓకే, సో ఇన్ ద లైట్ ఆఫ్ ఎవల్యూషన్, కంపల్సరీ లైట్ ఆఫ్ ఎవల్యూషన్, ఎవల్యూషన్ అనేటటువంటి ఒక దీపం ద్వారానే బయాలజీని మనము క్లియర్గా చదవగలుగుతాము అనేటటువంటి విషయాన్ని అతను చెప్పడం జరిగింది. నౌ ఇఫ్ యు సీ అబౌట్ ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్, సో దెర్ ఈజ్ ఎ ఫ్యాసినేటింగ్ క్వశ్చన్స్. అంటే కొన్ని రకాలైనటువంటి అసలు ఈ భూమి ఏంటి, ఈ భూమి మీదటువంటి ఇన్ని రకాల ప్రాణులు ఏంటి, అసలు ప్రాణం అంటే ఏంటి, అది ఎలా వచ్చింది, దానికి సంబంధించినటువంటి విషయాలపైన మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. దాన్ని ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనే చాప్టర్ ద్వారా మనం ఈరోజు ఆ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆరిజిన్ ఆఫ్ లైఫ్, అసలు ఈ భూమి మీద ప్రాణం ఎలా వచ్చింది. చాలా రకాలైనటువంటి సైంటిస్టులు చాలా రకాలుగా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని చెప్పారు. సో దెర్ ఆర్ మెనీ ఒపీనియన్స్ ఆర్ దేర్. అమాంగ్ దట్ ఒపీనియన్స్ 1 or 2 theories are acceptable and most of the theories are rejected. So today now I am going to discuss about origin of life and what are the theories which supports, okay, to explain the origin of life. So ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొదటిది స్పాంటేనియస్ జనరేషన్ థియరీ. సో ఈ స్పాంటేనియస్ జనరేషన్ థియరీని మనము ఏ విధంగా చెప్తున్నామంటే ఈ భూమి మీద కొన్ని రకాలైనటువంటి బయోజెనిసిస్ అనగా ప్రాణము లేనటువంటి వాటి నుంచి ప్రాణమున్నటువంటి జీవులు ఉద్భవించినవి అని చెప్పేటటువంటి సిద్ధాంతాన్నే స్పాంటేనియస్ జనరేషన్ థియరీ అంటారు. ద థియరీ విచ్ ఈజ్ ఆల్సో నేమ్డ్ యాజ్ బయోజెనిసిస్ థియరీ. సో బయోజెనిసిస్ అంటే లైఫ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ నాన్ లివింగ్ థింగ్స్. సో దట్ ఈస్ ద థియరీ కాల్డ్ స్పాంటేనియస్ జనరేషన్ థియరీ ఆర్ బయోజెనిసిస్ థియరీ. ఈ సిద్ధాంతాన్ని చాలా వరకు శాస్త్రవేత్తలు, ముఖ్యంగా గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ అయినటువంటి అలెగ్జాండర్, ప్లేటో, థేల్స్ మొదలైనటువంటి వాళ్ళు చాలా వరకు ఈ సిద్ధాంతాన్ని నమ్మడం జరిగింది. ఏముంది ఈ సిద్ధాంతంలో, అసలు ఎందుకు వాళ్ళు అంత పెద్ద ఫిలాసఫర్స్ ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే పూర్వకాలంలో సైన్స్ అనేది అంతగా అభివృద్ధి చెంది లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ చుట్టూ జరుగుతున్న విషయాలని నిజాలుగా నమ్మేటటువంటి వాళ్ళు. సో దే ఆర్ బిలీవింగ్ ద ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఐ బికాస్ ద సైన్స్ ఈజ్ నాట్ ఎట్ డెవలప్డ్ దట్ మచ్. సో అకార్డింగ్ టు దిస్ థియరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ
in summer we can see the dry mud. So in that dry mud we cannot see the animals like frog, snakes, fishes like that. But when rain comes, automatically that mud accumulates in that mud region, accumulation of water we can see. Once water is accumulated during the first or second rainy seasons, automatically we can see the frogs. Ante they believed that from that mud, okay, living organisms are originated. So mud, from that mud frogs are originated, salamanders are originated. So like that non-living things, for example an animal was died for example. So from that first one day or second day you can see there are some insects accumulation and also the insect larvae, worms we can see. So what they believed means from that non-living things that worms are came out. So non-living things given birth to worms, insects like that. So rotten slime and dry wood, if you see a dry wood, okay, into that if you crack the dry wood you can see white ants. అంటే చెదలు పట్టినటువంటి ఒక చెట్టును మనము తన్నినట్లయితే, దాన్ని విరగకొట్టినట్లయితే దాంట్లోంచి మనము వైట్ యాంట్స్ రావడాన్ని గమనిస్తాం. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, నాన్ లివింగ్ థింగ్స్ నుంచి లివింగ్ థింగ్స్ వచ్చాయి అనేటటువంటి సిద్ధాంతాన్ని దీని స్పాంటేనియస్ జనరేషన్ థియరీగా చెప్తారు. కాబట్టి ఈ స్పాంటేనియస్ జనరేషన్ థియరీ కొద్ది కాలం వరకు కొనసాగుతూనే ఉంది. కానీ అప్పుడే లూయిస్ పాస్చర్ అనేటటువంటి వాడు, లూయిస్ పాస్చర్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఈ సిద్ధాంతం పూర్తిగా తప్పు అని చెప్పడం కోసం ఒక బయోజెనిసిస్ థియరీని ప్రతిపాదించడం జరిగింది. దీని ఏమంటారు, బయోజెనిసిస్ థియరీ. ఈ బయోజెనిసిస్ థియరీ అనేది ఏ బయోజెనిసిస్ థియరీ ఏదైతే స్పాంటేనియస్ జనరేషన్ థియరీ అని మనం అంటున్నామో ఆ థియరీ పూర్తిగా తప్పు అని చెప్పడం కోసం ప్రతిపాదించబడినటువంటిది. దీన్ని లూయిస్ పాస్చర్ అనేవాడు చెప్పాడు. ఇతను ఏం చేశాడంటే ఒక లాంగ్ నెక్, పొడవైనటువంటి నెక్ కలిగినటువంటి ఒక ఫ్లాస్క్ని తీసుకోవడం జరిగింది. సో ఇది ఫ్లాస్క్ అనుకుంటే ఇది పొడవైనటువంటి ఒక నెక్ ఉన్నటువంటి ఫ్లాస్క్. దీంట్లో ఏం చేశాడంటే ఈ మటన్ బ్రోత్ అంటే బాగా ఉడికించినటువంటి మటన్ని దీంట్లో పెట్టడం జరిగింది. మరి ఇంకొకసారి ఎక్స్పెరిమెంట్లో కూడా అతను ఏం చేశాడంటే బాగా ఉడికించి చనిపోయినటువంటి ఫంగల్ అనగా ఈస్ట్ని పెట్టడం జరిగింది. ఈ విధంగా ఒక దాంట్లో మటన్ బ్రోత్ని మరొక దాంట్లో ఈస్ట్ని పెట్టడం జరిగింది. తర్వాత ఈ రెండింటిని పూర్తిగా సీల్ చేశాడు. ఎప్పుడైతే ఇది సీల్ చేయడం జరిగిందో ఆఫ్టర్ దట్ వీ కెన్ సీ దెర్ ఈజ్ నో ఇన్సెక్ట్స్, there is no worms accumulated in that area or not generated in that area. So after that what he did, he simply broken the flask so that whatever the swan neck is there, అంటే హంస మెడ కలిగినటువంటిది. సో దీన్ని ఎప్పుడైతే అతను ఇలా బ్రేక్ చేశాడో ఎట్లయితే ఓపెన్గా పెట్టడం జరిగింది. సో అతను ఓపెన్ పెట్టినటువంటి ఒక రోజు 2 రోజుల్లోనే దాంట్లోనికి వివిధ రకాలైనటువంటి పురుగులు, క్రిమికీటకాలు రావడం గమనించడం జరిగింది. So like that after keeping open like that, he kept open for 2 to 3 days. Within 2 to 3 days what happened, so many insects, worms so he observed there. So finally he concluded that from the pre-existing environment, already మన చుట్టూ ఉన్నటువంటి ఈ గాలిలోనే కొన్ని రకాలైనటువంటి క్రిమికీటకాలు, ముఖ్యంగా మైక్రోబ్స్ ఆర్ ప్రజెంట్ అరౌండ్ అవర్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్, ఎస్పెషల్లీ ఇన్ ద ఎయిర్. So that is occupied. So like that fungus development, like that insects or bacterial accumulation we can observe in these open areas. So finally he concluded that according to the Louis Pasteur's experiment, from the pre-existing environment the life is begun. So like that he concluded, and finally he objected the theory, that is abiogenesis theory. After this experiment completely spontaneous generation theory or abiogenesis theory is closed. So like that there was a beliefs and also there was some objections regarding the origin of life. Some more theories also we will discuss now. According to that, some more theories if you will see, what are that? Special creation. Before this theory, ఈ థియరీ కంటే ముందు కూడా కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. దాంట్లో మొదటి దాన్ని మనం ఏమంటామంటే మనం స్పెషల్ క్రియేషన్ అంటారు. వాట్ ఈస్ దిస్? స్పెషల్ క్రియేషన్. వాట్ ఈజ్ స్పెషల్ క్రియేషన్? ఇది కూడా ఒక రకమైనటువంటి థియరీ. సో ఈ స్పెషల్ క్రియేషన్లో ఏం చెప్తున్నారు అంటే
ఏదో ఒకమైనటువంటి డివైన్ పవర్ అనగా దైవత శక్తి అనేటటువంటిది భూమి మీదికి వచ్చి ఈ ప్రాణులన్నింటినీ సృష్టించింది. సో ఎ డివైన్ పవర్ కేమ్ ఆన్ టు ద ఎర్త్ అండ్ caused origin of all the life, all the different types of species. From that day onwards to this day, all are having same type of structures without any modifications. Like that, that theory is there. This is special creation. It is completely మైథలాజికల్ బిలీఫ్ అనగా దైవత సంబంధమైనటువంటి విషయాలను నమ్మేటటువంటి వాళ్ళు నిజంగానే దేవుడు భూమి మీదకి వచ్చి ఈ లోకాన్ని మరియు ఈ జీవులన్నింటినీ సృష్టించాడు అనేటటువంటి విధానాన్ని కూడా కొంతమంది నమ్ముతూ ఉన్నారు. కానీ శాస్త్రీయ పరంగా అకార్డింగ్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీస్ ఇఫ్ యు సీ దిస్ ఈజ్ నాట్ బిలీవబుల్. ఓకే, సో నౌ అనదర్ థియరీస్ ఆర్ దేర్, దట్ ఈస్ కాల్డ్ థియరీ ఆఫ్ catastrophism. What is that? Catastrophism. So what is catastrophism? We will see. Catastrophs అంటే ప్రళయాలు, ప్రళయం అనగా సునామీ, ఎర్త్క్వేక్ ఎట్సెట్రా. సో ఈ విధంగా వాల్కనో ఎరప్షన్స్, అదర్వైజ్ యూ కెన్ సీ ఆస్ట్రాయిడ్ ఫాల్. సో ఈ విధమైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి ప్రళయాలు రావడం వల్ల దట్ ఈస్ కాల్డ్ ఓకే క్యాటాస్ట్రోఫ్స్. ఈ క్యాటాస్ట్రోఫిజం అనేటటువంటిది కూడా చాలామంది నమ్ముతున్నటువంటి సిద్ధాంతం. సో అకార్డింగ్ టు దిస్ క్యాటాస్ట్రోఫిజం, okay, entire life on the earth is completely demolished and in that area new species again originated and continuing the life. Again in future also these type of catastrophes will happen and finally the entire life is going to be destructed and again it is newly constructed with new species. అనగా ఎప్పుడెప్పుడైతే ప్రళయాలు సంభవించాయో ఆ సమయంలో మొత్తం జీవరాశులన్నీ నశించిపోయి అనగా మరణించి చివరికి మళ్ళీ అదే ప్రదేశంలోకి కొత్త జీవులు ఆవిర్భవిస్తున్నాయి, కొత్త తరాలు ఆవిర్భవిస్తూ భూమిని మళ్ళీ పరిపాలిస్తున్నాయి అన్నట్టుగా ఈ సిద్ధాంతం అనేటటువంటిది చెప్తుంది. ముఖ్యంగా ఈ సిద్ధాంతం తర్వాత మనం ఇంకొక సిద్ధాంతం విషయంలో కూడా మాట్లాడుకుందాం. సో దిస్ ఈస్ ద అనదర్ థియరీ, వీ కెన్ కాల్ ఇట్ ఈజ్ ఏ పాన్స్పర్మియా. వాట్ ఈస్ దిస్? పాన్స్పర్మియా. సో దీన్ని కాస్మోజోయిక్ థియరీ అని కూడా పిలుస్తారు, కాస్మోజోయిక్ థియరీ. సో 𝗳𝗏 అనేటటువంటి శాస్త్రవేత్త ముఖ్యంగా దీన్ని చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు ద పాన్స్పర్మియా థియరీ, ఒకప్పుడు ఈ స్పేస్లో ఉన్నటువంటి ఈ దుమ్ము ధూళి, స్పేస్లో ఉన్నటువంటి దుమ్ము ధూళి అనగా అంతరిక్షం నుంచి వచ్చినటువంటి ఈ దుమ్ము ధూళి ఇతర ప్లానెట్స్ నుంచి, సో ఫ్రమ్ అదర్ ప్లానెట్స్ ద కాస్మిక్ డస్ట్ అలాంగ్ విత్ ద స్పోర్స్, కాస్మిక్ డస్ట్ అలాంగ్ విత్ ద స్పోర్స్ ఓకే కేమ్ ఆన్ టు ది ఎర్త్ అండ్ ఫైనల్లీ ద లైఫ్ బిగన్ ఆన్ దిస్ ఎర్త్ అని చెప్తున్నటువంటి సిద్ధాంతాన్ని పాన్స్పర్మియా సిద్ధాంతం లేదా కాస్మోజోయిక్ థియరీ అంటాం. అకార్డింగ్ టు దిస్ థియరీ, ఓకే, కాస్మిక్ డస్ట్ విచ్ ఈస్ రీచ్డ్ ఫ్రమ్ ద స్పేస్ ఆర్ ఫ్రమ్ అదర్ ప్లానెట్స్ టు దిస్ ఎర్త్ అండ్ ఫైనల్లీ ద లైఫ్ ఈజ్ బిగన్ ఆన్ ద ఎర్త్ అనేటటువంటి ఒక రకమైనటువంటి నమ్మకాన్ని కలిగించే విధంగా ఉన్నటువంటి థియరీ, దీన్ని కాస్మోజోయిక్ థియరీ లేదా పాన్స్పర్మియా థియరీ అంటారు. ఇలాంటి థియరీస్ని మనం నేర్చుకోవడం వల్ల ఎగ్జామినేషన్స్లో దేనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరే, ఇప్పటివరకు నేను చెప్పినటువంటి థియరీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఖచ్చితమైనటువంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ అనేటటువంటివి లేవు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఉంది, దాన్ని కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అంటారు. ఏమంటారు? కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. సో ఈ కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనగా రకరకాలైనటువంటి రసాయనిక పదార్థాలు ఒకదానితో ఒకటి కలిసిపోవడం వల్ల అనుకోకుండా జీవం అనేటటువంటిది ఏర్పడింది. మీన్స్ డ్యూ టు ది కెమికల్ మిక్చర్ ఆఫ్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఇన్ ద ఓషియన్. ఎందుకంటే సో బికాస్ ఆఫ్ రెయిన్, బికాస్ ఆఫ్ మెల్టింగ్ ఆఫ్ సో మెనీ రాక్స్, సో ఆల్ ఆర్ యాక్సిడెంటల్లీ ఫ్యూజ్డ్ ఇన్ ద ఓషియన్ వాటర్. సో ఆ సముద్రంలో అన్ని రకాలైనటువంటి కెమికల్ కాంపౌండ్స్ కలిసిపోవడం వల్ల కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనగా కెమికల్ కాంపౌండ్స్ నుంచి లైఫ్ వచ్చింది అనేటటువంటి థియరీని 𝗚𝗏 అనే ఒక రష్యా శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. వాట్ ఈస్ హిస్ నేమ్? హిస్ నేమ్ ఈజ్ 𝗚𝗏. సో ఈ ఓపారిన్ చెప్పినటువంటి సిద్ధాంతము దీన్ని అందరూ బిలీవ్ చేస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ బిలీవింగ్ దిస్ థియరీ దట్ ఈస్ కాల్డ్ కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్, that is explained by 𝗚𝗏. Now this 𝗚𝗏 theory is supported by, this is supported by Halden. This is supported by
హాల్డెన్. కాబట్టి ఈ విధంగా కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ని ఒపారిన్ చెప్తే హాల్డెను సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత దీనికి ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ కూడా ఉంది. ఆ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ని మనం ఇప్పుడు చూద్దాం. ఆ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ని చేసిన వాళ్ళు ఎవరు అంటే మిల్లర్ అండ్ యూరే. మిల్లర్ అండ్ యూరే. సో దీస్ టూ సైంటిస్ట్ మిల్లర్ అండ్ యూరే, స్టాన్లీ మిల్లర్ అండ్ హరాల్డ్ యూరే, ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ చెప్పినటువంటి ఓపారిన్ చెప్పినటువంటి ఏదైతే థియరీ ఉందో దాన్ని కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అన్నాం. ఈ కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఎవరైతే చెప్పారో ఓపారిన్, ఆ సిద్ధాంతాన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసిన వాళ్ళు ఎవరు అయ్యా అంటే మిల్లర్ అండ్ యూరే. వాళ్ళు ఏ విధంగా ఎక్స్పెరిమెంట్ చేశారనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మిల్లర్ అండ్ యూరే చేసినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా ఉంది మనం ఇప్పుడు చూడబోతున్నాం. దీంట్లో ఏంటంటే సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్. సిమ్యులేషన్ మీన్స్ మిమిక్రీ. సో అనగా ఏంటి? సో ఒకప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను, ఎప్పుడైతే భూమి ఆవిర్భవించినప్పుడు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అదే విధంగా అనుకరించడాన్ని మనం ఏమంటామంటే సిమ్యులేషన్. సిమ్యులేషన్ మీన్స్ ఏ మిమిక్రీ, ఏ డమ్మీ ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ ల్యాబొరేటరీ హియర్ యు ఆర్ అబ్జర్వింగ్. సో అప్పుడున్నటువంటి పూర్వంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను మనము ప్రతిబింబించే విధంగా చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్ కాబట్టి దీన్ని సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్ అని అంటారు. దీన్ని చేసినటువంటి వాళ్ళు మిల్లర్ అండ్ యూరే. ముఖ్యంగా మిల్లర్ను మనం ప్రాధాన్యంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళిద్దరిలో. సో హియర్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ యూ కెన్ సీ there is a very big chamber you are observing. So in that chamber ammonia, water vapor, methane and hydrogen. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అమోనియా, వాటర్ వేపర్, మీథేన్, హైడ్రోజన్ వంటి గ్యాసెస్తో కూడినటువంటి, ఎందుకు ఈ గ్యాసెసే తీసుకున్నారు అంటే భూమి ఏర్పడినప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్ these are the only volatile and light gases which are present around the earth as atmosphere. సో కాబట్టి భూమి మీద ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా ఉందో, ఎలాంటి గ్యాసెస్ భూమిని చుట్టూ ఆక్రమించి ఉన్నాయో అలాంటి గ్యాసెస్ని తీసుకున్నారు. దేంట్లో ఒక పెద్దనైనటువంటి ఛాంబర్లో తీసుకున్నారు. ప్లస్ న్యాచురాలిటీని క్రియేట్ చేయడం కోసం ఏం చేశారు అంటే దే అరేంజ్డ్ సమ్ ఎలక్ట్రిక్ స్పార్కిల్స్. సో బికాస్ ఆఫ్ దట్ ఎలక్ట్రోడ్స్ దే క్రియేటెడ్, జనరల్గా వెల్డింగ్ చేసినప్పుడు మెరుపులు ఉరుములు వస్తున్నట్టుగా మనము లైటింగ్ చూస్తుంటాం. సేమ్ లైక్ దట్ దే క్రియేటెడ్ ఓకే ద ఛాంబర్ అలాంగ్ విత్ దట్ క్రియేటింగ్ దట్ స్పార్కిల్స్ అండ్ ఆల్సో లైటనింగ్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఎలక్ట్రోడ్స్ ఇట్ ఈస్ పాసిబుల్. సో వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ ది ఎలక్ట్రోడ్స్. సో ఈ విధంగా ఆ ఎలక్ట్రోడ్స్ నుంచి వాళ్ళు మొత్తానికి నేచర్ని తయారు చేయడం జరిగింది ఆ విధంగా గ్యాసెస్తో పాటు. ఓకే, సో దెన్ దిస్ ఈజ్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాసెస్. సో నౌ టు కూల్ ద గ్యాస్, ఎప్పుడైతే మనం గ్యాస్ని కూల్ చేస్తామో అదేమవుతుంది? ద్రవంగా మారుతుంది. మీన్స్ ఏ గ్యాస్ వెన్ ఇట్ ఈస్ కూల్డ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ లిక్విడ్. కాబట్టి ఒక ప్రదేశం నుంచి చల్లని గాలిని దీంట్లోనికి పంపించారు. కూల్ ఎయిర్ పాస్డ్ త్రూ వన్ ఛానల్ అండ్ దట్ ఈస్ గోయింగ్ అవుట్ ఇన్ అనదర్ ఛానల్. So automatically this entire area you see here, because of that cool air which is passing around that tube, that converts gases into liquid. So అనగా ఇండైరెక్ట్గా వాయు రూపంలో ఉన్నటువంటి పదార్థాలు, ముఖ్యంగా మేఘాలుగా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు చల్లబడినటువంటి ఈ మేఘాలే మీన్స్ ద గ్యాస్ విచ్ బికమ్ కూల్ దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ రెయిన్ డ్రాప్స్. అనగా ఒక వర్షాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేయడాన్ని మనం గమనిస్తున్నాం. So here, so like that the gases once they are converted into liquid they pass it to the channel. So like that it is passing and coming to different channels. Finally these are all accumulated here. మొత్తానికి వాటన్నిటిని ఒక దగ్గర అక్యుములేట్ చేశాడు. దీన్ని మళ్ళీ వేడి చేశారు. మీన్స్ generally if you see a hydrological cycle, generally in summer lot of water is evaporated, it will becomes clouds, and again in the rainy season again that water comes back. Same like that, to evaporate that gases which are converted into liquid and that liquid is accumulated in one chamber and that chamber is heated. So ఇక్కడ మీరు లైట్ని చూస్తున్నారు అంటే ఇది ఒక టెంపరేచర్ క్రియేటింగ్ device. So because of that again we can see the water vapor, again this water vapor or this whatever the gases vapor is there, now it is going back to the chamber and again and again and again continuously this is ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ ఫర్ 2 to 3 months. కొన్ని నెలల పాటుగా ఈ ఛానల్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు.
So because of that, finally, okay, after some months they observed that formation of glycine, alanine, aspartic acid means amino acids, so which are very very important compounds in the living organisms. కాబట్టి ఆ విధంగా ముఖ్యంగా ఈ కెమికల్స్ నుంచి ముఖ్యంగా అమైనో యాసిడ్స్ రావడాన్ని, అది ఏదైతే జీవంలో ముఖ్యమైనటువంటి పదార్థంగా భావిస్తున్నామో దాన్ని మనం గమనించవచ్చు. సో లైక్ దట్ ఫ్రమ్ ద గ్యాసెస్ మీన్స్ ఫ్రమ్ ద కెమికల్స్ living organisms are originated. So this is experimentally proved and it is obeyed by all over the scientists in this. కెమికల్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా దాంట్లో ఎర్త్ ఫార్మేషన్ జరిగిన విధానాన్ని మనం ఒకసారి గమనిద్దాం. మరియు అదేవిధంగా ఎర్త్ చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో అలాంగ్ విత్ అదర్ ప్లానెట్స్, సో ఇన్ అవర్ మిల్కీ వే, ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, along with other planets, so our earth is also came out, and that maybe happened 4.5 or 5 billion years ago. 4.5 to 5 billion years ago, along with other planets, our earth is also formed. Okay, so appudu temperature ఎంత ఉందయ్యా అంటే 5000 degrees to 6000 degrees centigrades of హాట్ రొటేటింగ్ ప్లానెట్ ఈజ్ అవర్ ఎర్త్. సో అప్పుడు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని మనం ఇప్పుడు కూడా మన క్రస్ట్ మ్యాంటిల్ కోర్ అనగా భూమిలో 3 భాగాన్ని చేసినట్లయితే పైన ఉన్నదాన్ని క్రస్ట్ అంటారు, మధ్యలో ఉన్నదాన్ని మ్యాంటిల్ అంటారు, కింద ఉన్నదాన్ని కోర్ అంటారు. సో స్టిల్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ టెంపరేచర్స్ ఎస్పెషల్లీ 5000 to 6000 degrees centigrades ఇన్ ద కోర్ రీజియన్. సో అలాంటి వేడిగా ఉన్నటువంటి ఈ భూగోళము మొత్తం ఏ విధంగా చల్లబడింది అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, ముఖ్యంగా ఆ వేడిగా ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో లైట్ గ్యాసెస్ అనగా తేలియాడేటటువంటి లైట్ వెయిట్ ఉన్నటువంటి గ్యాసెస్ని మనం తీసుకున్నట్లయితే హీలియం, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ ఇవి ముఖ్యంగా ఉండేటటువంటి వాయువులు భూమిని చుట్టుకొని పూర్వకాలంలో. సో దిస్ హైడ్రోజన్ వాజ్ అబాండెంట్ ఇన్ ద ప్రిమిటివ్ అట్మాస్ఫియర్. పూర్వం ఉన్నటువంటి ప్రిమిటివ్ ఎప్పుడైతే ప్రాథమికమైనటువంటి ఆ పురాతనమైనటువంటి వాతావరణ పరిస్థితిని మనం తీసుకున్నట్లయితే హైడ్రోజన్ వాజ్ అబాండెంట్. దట్స్ వై దట్ అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్. హైడ్రోజన్ ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని ఏమంటారు, రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ అని పిలిచేవాళ్ళు. ఈ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి హైడ్రోజన్ ఎస్పెషల్లీ ఈజ్ గోయింగ్ టు యునైట్ విత్ అదర్ కాంపౌండ్స్. హైడ్రోజన్ ఏమైంది, ఇట్ ఈస్ యునైటెడ్ విత్ నైట్రోజన్. హైడ్రోజన్ ప్లస్ నైట్రోజన్ గివెన్ అమోనియా. మళ్ళీ హైడ్రోజన్ ప్లస్ కార్బన్ CH4 అంటే హైడ్రోజన్ కార్బన్ మీథేన్. సో లైక్ దట్ hydrogen united to form ammonia, methane, etc. like gases are formed. Not only that, free radicals ante carbon plus hydrogen. So like that CH2, these are the free radical ions. So they are also combined and condensed differently. So at that time, okay, very hot atmosphere and also high temperatures and also lightning, UV radiation, volcanic eruptions. So like that, everything is favored for the condensation of different types of materials on those days. And finally, they formed into sugars, amino acids, fatty acids, purines and pyrimidines. So ఇవన్నీ చివరికి వర్షం రూపంలో ఎప్పుడైతే ఈ ఆక్సైడ్స్, హైడ్రోజన్ మిక్స్డ్ విత్ ఆక్సైడ్స్, హైడ్రోజన్ ఎప్పుడైతే ఆక్సైడ్స్తో కలిసిందో హైడ్రోజన్ ప్లస్ ఆక్సైడ్స్ బికమ్ వాటర్ వేపర్. కానీ how was the temperature? Temperature was very hot. So that water vapor gone up, evaporated. And finally what happened? Again hydrogen plus water again evaporated. So like that, ఎన్నిసార్లు హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసినా అది పైకి ఎవాపరేట్ అవుతూ ఫైనల్గా ఇట్ ఫార్మ్డ్ క్లౌడ్స్. సో ఆ క్లౌడ్సే మళ్ళీ వర్షం రూపంలో, ఓకే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్, దట్ వాటర్ కేమ్ బ్యాక్ అండ్ ఫైనల్లీ కూల్డ్ ద అట్మాస్ఫియర్. సో ఆ విధంగా సో వర్షం అనేటటువంటిది ఎలా తయారైంది, ఈ భూమి అనేటటువంటిది ఎలా చల్లారిందో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. సో వన్స్ ద రెయిన్ కమ్స్, ఆల్ ద మినరల్ సాల్ట్స్ ఆర్ గోయింగ్ టు మెల్ట్. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మినరల్ సాల్ట్స్ అన్నీ కరిగిపోవడం మొదలయ్యాయి. సో ఫైనల్లీ బికాస్ ఆఫ్ ద రెయిన్, లాట్ ఆఫ్ మినరల్స్ ఆర్
and mineral rocks are melt. Finally, everything is reached in the form of streams and rivers, finally gathered in the depths. The depths are nothing but oceans. సో ఆ విధంగా సముద్రాలు అనేటటువంటివి ఏర్పడడాన్ని మనం గమనిస్తాం. అందుకే ఇప్పుడు కూడా మన భూమిలో ఎక్కువ శాతం వాటరే ఉంది అని మనం చెప్తాం. దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఓషియన్స్. అయితే ఒకప్పుడు ఉన్నటువంటి సముద్రాలను మనం చూసినట్లయితే అవి వేడివేడిగా మసులుతున్నటువంటి ద్రావణాలు, మీన్స్ దే ఆర్ హాట్ డైల్యూటింగ్ సూప్స్. అందుకే హాల్డెన్ సముద్రాన్ని ఏమని పిలిచాడు అంటే ఇట్ ఈజ్ ఎ ప్రీబయోటిక్ సూప్ ఆర్ హాట్ డైల్యూట్ సూప్ అన్నాడు. ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. దిస్ సెంటెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దట్ హాల్డెన్ కాల్డ్ ఓషియన్ యాజ్ ఏ హాట్ డైల్యూట్ సూప్ ఆర్ ప్రీబయోటిక్ సూప్. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి పదార్థాలు అందులోనికి రావడం వల్ల, అన్ని రకాల పదార్థాలు ఒకదానితో ఒకటి మిక్స్ కావడం వల్ల అక్కడ లైఫ్ ఏర్పడడానికి ఛాన్సెస్ ఆవిర్భవించడం జరిగింది. ఆ విధంగా లైఫ్ ఆరిజిన్ ఇన్ ఎస్పెషల్లీ ఇన్ ద ఓషియన్స్. ఆ విషయాన్ని ధృవీకరించడం కోసం హాల్డెన్ ఏమన్నాడు, హాట్ డైల్యూట్ సూప్ లేదా ప్రీబయోటిక్ సూప్ అనడం జరిగింది సముద్రంను. సో ఓషియన్ ఈజ్ కాల్డ్ హాట్ డైల్యూట్ సూప్ ఆర్ ప్రీబయోటిక్ సూప్. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ బయోలాజికల్ ఎవల్యూషన్. Biological evolution means how life originated and how it is evolved. Let us see now. See, formation of protobionts, or we can call probionts. Formation of probionts or protobionts we are going to see now. So generally like bubbles, water bubbles we will see. So like that some compounds, some complex organic molecules gathered together. So all the bubble like structures, they are called coacervates. What are probionts? Coacervates. So these coacervates, they behaved like free genes. They behaved like free genes. So around that they developed lipid membrane. They developed lipid membrane and also they developed protein synthesizing enzymes. So like that living organisms are started their life as probionts, but they are not true like living organisms. Just from probionts real living organisms evolved. From probionts real living organisms are evolved. So before the living organisms, what are the stages between non-living things and living things? If you will see, they are nothing but probionts. కాబట్టి కోఎసర్వేట్స్ అనేటటువంటి ఫ్రీ జీన్స్ తన చుట్టూ ఒక లిపిడ్ మెంబ్రేన్ని ఏర్పాటు చేసుకోవడం మరియు డిఎన్ఏ లాగా ప్రవర్తించడం మరియు తన లోపల ప్రోటీన్లను ఏర్పాటు చేసుకునేటటువంటి ఎంజైమ్లను సింథసైజ్ చేసుకోవడం అనేటటువంటి ప్రాసెస్ లివింగ్ ఆర్గానిజమ్స్ కంటే కొద్దిగా ముందు కాలంలో జరిగిందని మనము చెప్పుకోవచ్చు. తర్వాత నిజంగా ఆరిజిన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎలా జరిగిందనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎనరోబిక్ హెటెరోట్రోఫ్స్. ఎనరోబిక్ హెటెరోట్రోఫ్స్ మీకు పేరులోనే అర్థమవుతుంది, ఆక్సిజన్ అనేటటువంటిది లేకుండా ముఖ్యంగా ఆహార పదార్థాలని ఎలా సంపాదించుకోవాలి అని. లివింగ్ ఆర్గానిజమ్స్ కంపల్సరీ దే నీడ్ ఫుడ్. సో హౌ దే ఆర్ గెట్టింగ్ టు ఆబ్టైన్ దేర్ ఫుడ్ అండ్ ఎనర్జీ. సో ఏ విధంగా వాటికి శక్తి వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఎనరోబిక్ హెటెరోట్రోఫ్స్ దే ఆర్ ఫెర్మెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్, అనగా కిణ్వనం అనేటటువంటి ప్రక్రియ. ఫెర్మెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్, ఆహార పదార్థాలను క్రుల్లిపోయే విధంగా చేసేటటువంటి ప్రక్రియ మాదిరిగానే ఉంటుంది ఇది కూడా. దీన్ని మనం ఫెర్మెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అంటాం. సో ఫ్రమ్ దట్ ఎనరోబిక్ హెటెరోట్రోఫ్స్ ఆర్ ఆరిజినేటెడ్. ఫ్రమ్ ఎనరోబిక్ హెటెరోట్రోఫ్స్ కీమో ఆటోట్రోఫ్స్. తర్వాత కాలంలో మనం గమనించినట్లయితే కీమో ఆటోట్రోఫ్స్ వచ్చాయి. కీమో ఆటోట్రోఫ్స్ ప్రోకారియోట్స్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి లక్షణాలను ప్రదర్శించాయి. సో దే బిహేవ్డ్ 100% లైక్ ప్రోకారియోట్స్. దే ఆర్ కాల్డ్ కీమో ఆటోట్రోఫ్స్, అనగా కెమికల్స్ నుంచి ఆహారాన్ని తయారు చేసుకున్నాయి. కీమో అంటే కెమికల్స్, ఆటోట్రోఫ్స్ అంటే ఫుడ్ను తయారు చేసుకోవడం. కీమో ఆటోట్రోఫ్స్. సో దే ప్రిపేర్డ్ దేర్ ఫుడ్ త్రూ కీమోసింథసిస్. ఆ విధంగా కీమో ఆటోట్రోఫ్స్ జరిగాయి. తర్వాత ఇవి రాను రాను 1 లేదా 2 డిఎన్ఏ అణువులను కలిగి ఉండడం మొదలుపెట్టాయి. సో దే కన్సిస్ట్ 1 or 2 డిఎన్ఏ మాలిక్యూల్స్ అండ్ దే స్టార్ట్ ప్రొడ్యూసింగ్ కార్బోహైడ్రేట్. ముఖ్యంగా దేన్ని సింథసైజ్ చేసుకున్నాయి? కార్బోహైడ్రేట్ని సొంతంగా
కెమికల్స్ను ఉపయోగించుకొని తయారు చేసుకునేటటువంటి స్థాయిలో మొట్టమొదటి ప్రోకారియోట్స్ని మనం గమనించాము. ఆ ప్రోకారియోట్స్ పేరే ఐరన్ అండ్ సల్ఫర్ బ్యాక్టీరియా. ఐరన్ అండ్ సల్ఫర్ బ్యాక్టీరియాస్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది ప్రోకారియోట్స్. నెక్స్ట్ దాని తర్వాత కాలంలో కొన్ని రకాల బ్యాక్టీరియాస్ ఏం చేశాయంటే ఓకే, సో విత్ ద యూటిలైజేషన్ ఆఫ్ మెగ్నీషియం, సో ఫైనల్లీ దే కన్స్ట్రక్టెడ్ బ్యాక్టీరియల్ క్లోరోఫిల్. ఏదైతే ఒక ముఖ్యమైనటువంటి క్లోరోఫిల్ ఉందో, ఏదైతే సూర్యకాంతిని పట్టి ఉంచగలుగుతుందో ఆ విధంగా ఉన్నటువంటి ఒక క్లోరోఫిల్ తయారు చేసుకోవడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ బ్యాక్టీరియల్ క్లోరోఫిల్. సో ఎప్పుడైతే కీమో ఆటోట్రోఫ్స్ నుంచి ఎనాక్సిజెనిక్ ఆటోట్రోఫ్స్ వచ్చాయో, సో వాట్ వాజ్ ద మెయిన్ ఎవల్యూషనరీ స్టెప్ related to photosynthesis? That is development of bacterial chlorophyll. So enoxygenic autotrophs means they are synthesizing their food materials by using sunlight, because bacterial chlorophyll traps sunlight, but that sunlight is not going to break the water molecules. ఎస్పెషల్లీ ఆ వాటర్ మాలిక్యూల్ బ్రేక్ కాలేదు కాబట్టి ఆక్సిజన్ అనేది బయటికి రాలేదు. So it is a photosynthesis, but there is no generation of oxygen we can see in the enoxygenic autotrophs. కాబట్టి ఎనాక్సిజెనిక్ ఆటోట్రోఫ్స్ ద్వారా పర్పుల్ అండ్ గ్రీన్ బ్యాక్టీరియాస్ని మనం చూస్తాం. సో పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా, పర్పుల్ అండ్ గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఎనాక్సిజెనిక్ అనగా దే ప్రిపేర్డ్ ఫుడ్ త్రూ ఫోటోసింథసిస్ బికాస్ దే హ్యావ్ బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ బట్ దే ఆర్ నాట్ రిలీజ్డ్ ఆక్సిజన్. So they are the enoxygenic autotrophs. After that, enoxygenic autotrophs are converted into or evolved into real oxygenic autotrophs. Real oxygenic autotrophs ante bacterial chlorophyll is slowly evolved into the original chlorophyll. So bacterial chlorophyll is converted into true chlorophyll. ఈ ట్రూ క్లోరోఫిల్ యొక్క ప్రత్యేకత ఏంటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ట్రూ క్లోరోఫిల్? దిస్ ట్రూ క్లోరోఫిల్ నాట్ ఓన్లీ ట్రాప్స్ ద సన్లైట్ ఫర్ ఫోటోసింథసిస్ అండ్ ఆల్సో ఇట్ డెవలప్డ్, దిస్ క్లోరోఫిల్ డెవలప్డ్ అండ్ బ్రేక్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ విచ్ ప్రొడ్యూసెస్ ఆక్సిజన్. కాబట్టి నీటి అణువును విచ్ఛేదం చేసి ఆక్సిజన్ను విడుదల చేసే కెపాసిటీ ఉన్నటువంటి నిజమైనటువంటి పత్రహరితం రియల్ క్లోరోఫిల్ ఈజ్ డెవలప్డ్ ఇన్ ద ఆక్సిజనిక్ ఆటోట్రోఫ్స్. ఆ విధంగా బ్లూ గ్రీన్ ఆల్గే లేదా సయనోబ్యాక్టీరియా అనేటటువంటి మొట్టమొదటి ఆక్సిజన్ను ఫోటోసింథసిస్ ద్వారా ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి నిజమైనటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ని మనము ఈ దశలో మనము గమనిస్తాం. ఈ విధంగా ప్రోటోబయాంట్స్ నుంచి ఎనరోబిక్ హెటెరోట్రోఫ్స్, ఎనరోబిక్ హెటెరోట్రోఫ్స్ నుంచి కీమో ఆటోట్రోఫ్స్, కీమో ఆటోట్రోఫ్స్ నుంచి ఎనాక్సిజెనిక్ ఆటోట్రోఫ్స్, ఎనాక్సిజెనిక్ ఆటోట్రోఫ్స్ నుంచి ఆక్సిజెనిక్ ఆటోట్రోఫ్స్ అనేటటువంటి వివిధ రకాలైనటువంటి దశలను మనము ఈ బయోలాజికల్ ఎవల్యూషన్లో ఇప్పుడు మనము చూసాం. కాబట్టి ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ అనేటటువంటిది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా మనం భావించాలి. ఓకే స్టూడెంట్స్, లెట్ us డిస్కస్ ఎవిడెన్సెస్ ఫర్ బయోలాజికల్ ఎవల్యూషన్. అనగా సో పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు అసలు అప్పుడు కాలంలో ఉన్నావా లేవా అనిమల్స్ అనేటటువంటి విషయం కూడా మనకి ఇప్పుడు అవసరం. సో వాట్ ఆర్ ద అనిమల్స్ లివ్డ్ ఇన్ ద పాస్ట్? దట్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. ఫ్రమ్ పాస్ట్ టు నౌ, what is the relation between the animals which are lived in the past and present? So that's what we are going to discuss in the evidences of biological evolution. So ikkada manam proof ni chupistunnam ఏంటంటే, సో ఆ ప్రూఫ్ని మనము చూడడానికి 100 years ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఏదైతే మనం 100 సంవత్సరాలు జీవిస్తామో అది మనము మొత్తం ఎవల్యూషన్ని చూడలేం. ఎందుకంటే ఎవల్యూషన్ ఈజ్ ఎ స్లో ప్రాసెస్. సో ఇట్ విల్ టేక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ సో ఫర్ ద గ్రాడ్యువల్ చేంజెస్. సో దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ జియోలాజికల్ టైమ్స్. భౌగోళికమైనటువంటి కాలాన్ని మనము 100 సంవత్సరాలు అనేటటువంటి దాంతో చూడలేము. సో ఎందుకంటే సో దేర్ ఆర్ మెనీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆర్ దేర్. సో ఎస్పెషల్లీ ఫర్ ఎవల్యూషన్ ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్. సో అవర్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ టు స్టడీ దట్ ఎవల్యూషన్. సో కాబట్టి మనము మరి అప్పుడు జరిగినటువంటి విషయాలని ఇప్పుడు ఎలా తెలుసుకుంటున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటూ ఉంటాం డైనోసారస్. ఆ డైనోసార్స్ గురించి మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటి? వాట్ వీ నో అబౌట్ డైనోసార్స్? వన్స్ అపాన్ ఎ టైమ్ దే లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్ మేబీ 60 million years ago. So like that the animals lived. But what is the proof? Yes, here the
ప్రూఫ్ ఈజ్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాజిల్స్. సో ఆ విధంగా ఎవిడెన్స్ పూర్వకాలంలో లైఫ్ ఉంది అనేటటువంటి దానికి కొన్ని ఆధారాలు దొరికాయి. మరియు అప్పుడున్నటువంటి జీవరాశుల యొక్క జీవన విధానం కానీ శరీర ఆకృతి కానీ డిఫరెంట్గా ఉండింది. దాన్ని మనము పేలియంటాలజికల్ ఎవిడెన్సెస్ అంటాం. వాట్ ఆర్ దట్? ఎవిడెన్సెస్ ఫ్రమ్ పేలియంటాలజీ. శిలాజ శాస్త్రం అనగా పూర్వము నివసించినటువంటి శిలాజాలను గురించి మనము తెలుసుకోవడం ద్వారా పూర్వకాలంలో యానిమల్స్ ఎలా ఉన్నాయి, ప్రస్తుతానికి ఉన్నటువంటి యానిమల్స్కి అప్పుడు నివసించినటువంటి యానిమల్స్కి మధ్యలో ఏదైనా సంధాయనం ఉందా అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సో హియర్ ఇన్ దిస్ టాపిక్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ ది animals which are lived in the ancient times and the animals which are living in the modern times. Is there any connecting link between them? That's what we are going to discuss about evidences from paleontology. So in our topic, what was the first topic? That is evidences from the paleontology. శిలాజాలను ఆధారంగా చేసుకొని మనము ఏ విధంగా మనము కనెక్షన్ను ఇస్తున్నాము ప్రజెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్కి అనేది మనము మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా వాట్ ఈజ్ ఎ ఫాజిల్? శిలాజం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ ఫాజిల్? These are the remains of animals which were lived in the past geological ages. Once again I am repeating. So these are the animal remains or animal remains which are lived in the past geological times. So ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే శిలాజాలు ఉన్నాయో అవి పూర్వము నివసించినటువంటి జీవులకు సంబంధించినటువంటి అవశేషాలుగా మనం ఇప్పుడు చెప్తూ ఉంటాము. ఆ విధంగా ఫాజిల్ రిమైన్స్ అది రకరకాలైనటువంటి రూపాలలో మనం చూస్తుంటాం. మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మౌల్డ్స్, మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెట్రిఫికేషన్, casts or entire animal remains we can see. So like that under the layers of earth we can see the fossils. For example, if you see 1 2 3 4 5, so as depth we are going, as old earth we are going to see the layers. So like that, సో భూమిని మనం లోపలికి వెళ్తూ ఉన్న కొద్దీ ఎక్స్కావేషన్ అనగా త్రవ్వడం వల్ల వచ్చినటువంటి ఆధారాలు, మనకు లభించినటువంటి ఆధారాలను శిలాజాలుగా చెప్తున్నాం. మనం ఎంత లోపలికైతే వెళ్తూ ఉంటామో అంత లోపలికి వెళ్తున్న కొద్దీ పురాతన కాలంలో జరిగినటువంటి పురాతనపు లేయర్స్ ఆఫ్ ఎర్త్ని మనం గమనించే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటటువంటిది బాగా లోపల ఉన్నటువంటి లేయర్స్లో దొరికింది అనుకుందాం. బి అనేటటువంటిది ఇంకా కొద్దిగా ప్రజెంట్గా ఉన్నటువంటి లేయర్స్ కంటే కొద్దిగా కింద ఉన్న లేయర్స్ అనుకుందాం. సి అనేటటువంటిది ప్రజెంట్ ఉన్నటువంటి లేయర్స్లో అతి దగ్గరగా మనకు దొరికిందని అనుకుందాం. సో వీటిలో పాత శిలాజం ఏది, అత్యంత పూర్వీకమైనటువంటి శిలాజంగా దేన్ని చెప్తాము అంటే ఏని చెప్తాం. ఈ విధంగా శిలాజాలు అనేటటువంటివి మన భూమిని ఒక పుస్తకంగా భావించినట్లయితే, దానిలోని లేయర్స్ని కనుక మనం పేజెస్ అనుకున్నట్లయితే వాటి యొక్క అక్షరాలే ఈ శిలాజాలుగా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి శిలాజాలు అనేటటువంటివి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా మనం చెప్పుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో ఫాజిల్స్ ఆర్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్. సపోజ్ ఇఫ్ యూ టేక్ ద ఎర్త్ ఈజ్ ఎ బుక్, ద లేయర్స్ ఆర్ పేజెస్, ద వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ ఫాజిల్స్. సో ఈ విధంగా మనకు ఒక నిర్దిష్టమైనటువంటి పురాతనపు జీవుల గురించి, అవి ఒకప్పుడు భూమి మీద నివసించి ఉన్నాయి అనేటటువంటి ఆధారాన్ని ఈ భూమి ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. దాన్ని మనము ముఖ్యంగా దొరికినటువంటి కొన్ని శిలాజాలను మనం గమనించినట్లయితే, ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తున్నారు 𝗧𝗦𝗧. ఇది ఒక శిలాజము. 𝗧𝗦𝗧 అనేటటువంటి శిలాజము ముఖ్యంగా మనకు ఫిషెస్ నుంచి ఆంఫీబియన్స్ వచ్చినాయి అనేటటువంటి ఆధారాన్ని చూపిస్తుంది. వాట్ ఆర్ దీస్? ఫిషెస్ టు ఆంఫీబియన్స్. కాబట్టి చేపల నుంచి ఉభయచర జీవులు వచ్చినాయి అనేటటువంటి దానికి ఆధారము 𝗧𝗦𝗧 అనేటటువంటి శిలాజం. మళ్ళీ ఆంఫీబియా నుంచి అనగా ఉభయచరాల నుంచి, ఆంఫీబియా నుంచి రెప్టైల్స్ అనగా సరీసృపాలు వచ్చినాయి అన్నదానానికి ఆధారము 𝗧𝗦𝗧 అనేటటువంటి శిలాజంగా మనము చెప్పుకుంటాం. తర్వాత ఆర్కియాప్టెరిక్స్ అనేటటువంటి శిలాజాన్ని మనం గమనించినట్లయితే రెప్టైల్స్ అనగా సరీసృపాల నుంచి, రెప్టైల్స్ నుంచి ఏవ్స్ అనగా బర్డ్స్ వచ్చినాయి అనేటటువంటి ఆధారాన్ని చూపిస్తుంది. మరియు చివరగా సైనోగ్నాథస్ అనేటటువంటి శిలాజాన్ని మనం చూసినట్లయితే రెప్టైల్స్ నుంచి క్షీరదాలు అంటే మ్యామల్స్ వచ్చినాయి అనేటటువంటి దానికి ఆధారంగా చెప్తుంది. సో రైట్, హియర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ 4 fossils that are from fishes. Amphibians are originated, that is 𝗧𝗦𝗧.
From amphibians, reptiles are originated. The connecting link is 𝗧𝗦𝗔𝗧. From reptiles, aves are originated. So connecting link is 𝗧𝗏𝗧. From reptiles, mammals are originated. The connecting link is 𝗧𝗏𝗏𝗏. So like that, so these are the 4 important connecting links of fossils we are studying here. And one more important thing is that if you see the geological time, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి కాలాన్ని మనము ఒక 4 లేయర్స్లో ఇరాస్గా తీసుకున్నట్లయితే ప్రీక్రేంబియన్ ఇరా, పేలియోజోయిక్ ఇరా, మీసోజోయిక్ ఇరా, ప్రజెంట్ నడుస్తున్నటువంటి కాలాన్ని సీనోజోయిక్ ఇరా అంటారు. ఇప్పుడున్నటువంటి కాలాన్ని ఏమని పిలుస్తాం? సీనోజోయిక్ ఇరా అంటాం. పూర్వతన కాలాన్ని ద యాన్సిస్టర్ పీరియడ్ ఇఫ్ యు సీ దట్ ఈస్ కాల్డ్ ప్రీక్రేంబియన్ పీరియడ్. ప్రీక్రేంబియన్, పేలియోజోయిక్, మీసోజోయిక్, సీనోజోయిక్. మరియు పేలియోజోయిక్ ఇరాని మనం తీసుకుంటే కేంబ్రియన్ పీరియడ్, ఆర్డోవిషియన్ పీరియడ్, సిలూరియన్ పీరియడ్, డెవోనియన్ పీరియడ్, కార్బోనిఫెరస్ పీరియడ్, పర్మియన్ పీరియడ్లుగా విభజించారు. తర్వాత ట్రయాసిక్, మీసోజోయిక్ ఇరా. మీసోజోయిక్ ఇరాని మనం తీసుకున్నట్లయితే ట్రయాసిక్ పీరియడ్, జురాసిక్ పీరియడ్, క్రిటేషియస్ పీరియడ్గా 3 పీరియడ్స్గా విభజించడం జరిగింది. మరియు ప్రజెంట్ ఉన్నటువంటి కాలాన్ని, ప్రస్తుతం ఉన్నటువంటి సీనోజోయిక్ ఇరాని టెర్షరీ పీరియడ్ మరియు క్వాటర్నరీ పీరియడ్ అంటున్నాం. అంటే ప్రజెంట్గా మనం నివసిస్తున్న కాలాన్ని క్వాటర్నరీ కాలంగా మనము పరిగణలోనికి తీసుకోవచ్చు. వివిధ కాలాల్లో వివిధ రకాలైనటువంటి జీవుల యొక్క పరిణామం జరిగిందనడానికి ఈ టైం స్కేల్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనదిగా మనము చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మీరు గమనిస్తున్నారు ఇక్కడ జురాసిక్ అనేటటువంటి పదము చాలామందికి తెలిసినటువంటి పదంగా మనం చెప్తాం. జురాసిక్ అనగానే మనకు డైనోసార్లు గుర్తుకొస్తాయి. కాబట్టి ఆ కాలంలో జురాసిక్ కాలంలో డైనోసార్ల యొక్క ఆధిపత్యం ఉంది కాబట్టి దాన్ని మనము జురాసిక్ పార్క్ అనేటటువంటి కొన్ని రకాల మూవీస్ని మనము దాని టైటిల్గా మనం గమనిస్తున్నాం. మరి అంతేకాకుండా క్రిటేషియస్ కాలానికి వచ్చేసరికి ఇన్ ద క్రిటేషియస్ పీరియడ్ డైనోసారస్ ఎక్స్టింక్షన్ స్టార్టెడ్. సో ఫైనల్లీ దే బికెమ్ ఫాజిల్స్. సో ఆ విధంగా ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా డెవోనియన్ కాలంని చేపల స్వర్ణయుగం అంటాము. అనగా చేపలు, ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఫిషెస్ ఈజ్ డెవోనియన్ పీరియడ్. అట్లా ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఓకే స్టూడెంట్స్, లెట్ us డిస్కస్ వన్ మోర్ ఎవిడెన్స్, దట్ ఈజ్ ఎంబ్రియాలజికల్ ఎవిడెన్సెస్. సో ఎవిడెన్సెస్ ఫ్రమ్ ఎంబ్రియాలజీ. సో ఈ ఎంబ్రియాలజికల్ ఎవిడెన్సెస్ని ఎవరు చెప్పారు అంటే ఎర్నెస్ట్ హెకెల్ and Van Baer. Ernest Haeckel is called father of embryology. Ernest Haeckel is called father of embryology. Van Baer is called father of modern embryology. Van Baer is called father of modern embryology. సో ఈ విధంగా వీళ్ళిద్దరూ ఈ ముఖ్యంగా ఎవల్యూషన్ను చెప్పడం కోసం కొన్ని రకాలైనటువంటి ఎవిడెన్సెస్ని మనకు చూపించారు. దాన్నే మనము ఇప్పుడు చదువుకుంటున్నాం. దాంట్లో ద ఫస్ట్ ఎవిడెన్స్ ఇఫ్ యు సీ ద డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ ఫిష్, సాలమాండర్, టార్టాయిస్, చిక్ అండ్ మ్యాన్. అంటే ఒక ఎంబ్రియానిక్ స్టేజ్లో ఒక చిన్న స్టేజ్ని మనం గమనిస్తున్నాం ఫిష్, మరియు అదే స్టేజ్లో ఉన్నటువంటి సాలమాండర్, మరియు అదే స్టేజ్లో ఉన్నటువంటి టార్టాయిస్, మరియు అదే స్టేజెస్లో ఉన్నటువంటి చిక్, మరియు అదే స్టేజెస్లో ఉన్నటువంటి మ్యాన్. సో ఈ 4ని మనం ఒకేలాగా గమనించినట్లయితే సో ఆల్ ఆర్ లుకింగ్ సేమ్ ఇన్ దేర్ ఇనీషియల్ స్టేజెస్. కాబట్టి ఇన్ ద స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఏ ఫిష్, ఏ salamander means a amphibian, tortoise is a reptile, chick and man. If you see the initial stages, they all are looks similar. So generally the development if you made into 3 parts, first part almost all you cannot separate them. You are going to confuse where which embryo is located. So because why all are looking same. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే అన్నీ ఒకేలాగా కనిపిస్తున్నాయి వాటి ప్రారంభ దశలలో. సో లాటర్ ఇఫ్ యూ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎ సెకండ్ స్టేజ్, వీటి యొక్క ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో సెకండ్ స్టేజ్ని గమనిస్తే కొంచెం ఫిష్ ఆకారాన్ని మనం దీంట్లో గమనిస్తున్నాం. మళ్ళీ సాలమాండర్ కూడా కొద్దిపాటి అదే ఆకారాన్ని కలిగి ఉంది. వై? బికాస్ ఫ్రమ్ ఫిషెస్ సాలమాండర్స్ ఆరిజినేటెడ్. అంటే ఫిషెస్ నుంచి ఆంఫీబియన్స్ వచ్చాయి. కాబట్టి ఫిష్ను పోలినటువంటి అవతారాన్ని మనం ఎక్కడ చూస్తున్నాము? సాలమాండర్ యొక్క జీవిత చరిత్రలో చూస్తున్నాం. నెక్స్ట్ యూ కెన్ సీ టార్టాయిస్ ఈజ్ షోయింగ్ లిటిల్ బిట్ సిమిలారిటీ టు దట్ ఆఫ్ సాలమాండర్. నెక్స్ట్ చిక్, you can see this chick is also showing the similarity, slight variations are there, you can see in this. Okay,
Next, human being evolution also you can see same like that. So in the initial stages almost all looking similar even in the second stage. Next, coming to the third stage, there is a complete variations. What are that? Fish will get in its own body shape, salamander will get in its own body shape, and as well as a tortoise is also going to get its own body shape. So where you can see these own body shapes, they are going to get into their climax stages. ఎప్పుడైతే అవి చివరి దశను పొందుతున్నాయో అప్పుడు మాత్రమే దాని యొక్క ఒరిజినల్ ఆకారం అనేటటువంటిది వచ్చింది. సో దీంట్లో నేను మీకు 3 దశలను చూపించాను. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆల్ ద ఎంబ్రియోస్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్. ఇన్ సెకండ్ స్టేజ్ దే ఆర్ లైక్లీ సిమిలర్. And in the third stage they completely differentiated into their respective group of organisms. So ప్రారంభ దశలలో అన్నీ ఒకేలాగా ప్రదర్శిస్తున్నాయి అంటే మీనింగ్ ఏంటి? we are all linked to each other. So we are all coming from one type of ancestor in the ancient days. కాబట్టి డెవలప్మెంటల్ స్టేజెస్ అనేటటువంటివి అందరికీ ఒకేలాగా ఉంటాయని ఈ యొక్క కంపారిటివ్ స్టడీ అనేటటువంటిది తెలుస్తుంది. ముఖ్యంగా వాన్ బేర్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ కంపారిటివ్ స్టడీస్ ద్వారా అన్ని యానిమల్స్ ప్రారంభంలో ఒకే రకమైనటువంటి దశలను చూపిస్తాయి అనేటటువంటి విషయాన్ని అతను స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరి రెండవ విషయాన్ని మనం గమనిద్దాం. ప్రతి ఎంబ్రియోని ఎవ్రీ ఎంబ్రియో స్టార్ట్స్ లైఫ్ విత్ జైగోట్. కాబట్టి ఎట్ ద ఫర్ సెక్సువల్ రిప్రొడక్షన్ ఫ్రమ్ స్పర్మ్ అండ్ ఫ్రమ్ ఓవమ్ దే ఆర్ యునైటెడ్ టు గెట్ ఎ జైగోట్. సో వాట్ ఎవర్ ద జైగోట్ ఈస్ దేర్, దట్ జైగోట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మారులా, మారులా డెవలప్స్ ఇంటూ బ్లాస్టులా, బ్లాస్టులా డెవలప్స్ ఇంటూ గ్యాస్టులా. సో ఈ విధమైనటువంటి దశలను మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా బ్లాస్టులా నుంచి గ్యాస్టులా వస్తున్నప్పుడు మీరు గమనించవచ్చు, దీన్ని మనం గ్యాస్టులా డయాగ్రామ్గా చూపిస్తాం. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఇది ఒక గ్యాస్టులా డయాగ్రామ్, ఎస్పెషల్లీ ఎర్లీ గ్యాస్టులా. ఎర్లీ గ్యాస్టులాలో మనం ఏం గమనిస్తున్నాము అంటే ఒక బ్లాస్టోపోర్. వాట్ ఈస్ దిస్? బ్లాస్టోపోర్. మరి ఈ పైన ఉన్నటువంటిది ఎక్టోడర్మ్, లోపల ఉన్నటువంటిది ఎండోడర్మ్గా చెప్తాం. అంటే 2 లేయర్లు ఒక ఓపెనింగ్ కలిగినటువంటి దశ ఆ ఎర్లీ గ్యాస్టులా స్టేజ్ ఆ విధంగానే ఉండిపోతే. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ ఈజ్ స్టాప్డ్ ఓవర్ దేర్ at the early stages of gastrula. That animals are going to give hydra jellyfishes. Means what? Diploblastic animals like hydras and jellyfishes and sea anemones especially belongs to Cnidaria and Ctenophora phylums are the best examples for the early gastrula stages. అలా కాకుండా ఈ గ్యాస్ట్రులా స్టేజ్ అనేటటువంటిది అడ్వాన్స్డ్ స్టేజ్గా మారి 3 లేయర్స్ను ఫామ్ చేసింది అనుకుందాం. ఇంతకుముందు ఏంటి 2 layers, ఇప్పుడేంటి 3 layers. సో లైక్ దట్ లేట్ గ్యాస్ట్రులా స్టేజ్ రిప్రజెంట్స్ ట్రిప్లోబ్లాస్టికన్ బాడీ ఫార్మాట్. సో లైక్ దట్ ఫ్రమ్ డిప్లోబ్లాస్టికన్ ఎనిమల్స్ ట్రిప్లోబ్లాస్టికన్ ఎనిమల్స్ ఆర్ ఆరిజినేటెడ్ ఓకే ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్. సో లైక్ దట్ మారులా, బ్లాస్టులా, గ్యాస్ట్రులా ఏ ఎనిమల్ అయినా సరే ముఖ్యంగా లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కంపల్సరీ పాసింగ్ ద స్టేజెస్, ఎస్పెషల్లీ అనిమల్స్. They are passing the zygote to marula, marula to blastula, blastula to gastrula. Then only diploblasticans or triploblasticans evolved. So like that ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ అనేటటువంటి ప్రతి అనిమల్ లైఫ్లో మనం చూస్తున్నాం. కాబట్టి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉందని చెప్పడానికి ఇది ఒక మరొక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి బయోజెనెటిక్ లా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బయోజెనెటిక్ లా, ఈ బయోజెనెటిక్ లాలో మనం గమనించాల్సిన విషయాలు ఏంటో మనం ఒకసారి చూద్దాం. దీన్ని థియరీ ఆఫ్ రీక్యాపిచ్యుయేషన్ థియరీ. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ కాల్డ్ థియరీ ఆఫ్ రీక్యాపిచ్యుయేషన్. ఓకే, దీన్ని చెప్పినటువంటి వాడు హెకెల్. సో ఏం చెప్తుంది ఈ సిద్ధాంతం అంటే ప్రతి జీవి తన జీవిత చరిత్రలో తన పూర్వీకుల యొక్క దశలను పునరావృతం చేసుకుంటుంది అని చెప్తుంది. Ontogeny repeats phylogeny. This is the main aim of this theory. Every animal during its lifetime, especially during the embryonic development, it repeats the ancestral stages. This is called recapitulation. అనగా పూర్వీకుల యొక్క లక్షణాలను పునరావృతం చేసుకోవడం. Repetition of the ancestral characters during the embryonic development is called biogenetic law.
దీన్ని థియరీ ఆఫ్ రీకాపిచ్యుయేషన్ థియరీ అంటారు. ఆంటోజనీ రిపీట్స్ ఫైలోజనీ. ఆంటోజనీ అంటే ఒక జీవికి సంబంధించినటువంటి జీవిత చరిత్ర, అది పుట్టిన నుంచి అనగా దాని యొక్క జైగోట్ ఫామ్ అయిన కాలం నుంచి అది ఏ విధంగా ఎదుగుతుంది, ఏ విధంగా పుడుతుంది, ఏ విధంగా జీవిస్తుంది, ఏ విధంగా మరణిస్తుంది అనేటటువంటి పూర్తి జీవిత స్థాయిని మనం జీవిత చరిత్రను చదివినట్లయితే ఆంటోజనీ అంటాం. ఈ ఆంటోజనీ వల్ల మనకు తెలిసేటటువంటి విషయం ఏంటంటే ఫైలోజనీ తెలుస్తుంది. అంటే దాని యొక్క పూర్వీకుల యొక్క దశలను కూడా మనము తెలుసుకోవచ్చు. దాన్నే మనం బయోజెనెటిక్ లా అంటారు. ఇది అత్యంత ఇంపార్టెంట్ పాయింట్గా మనం చెప్తాం ఎవల్యూషన్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు ఒక ఫ్రాగ్ యొక్క జీవిత చరిత్రను చూపిస్తున్నాను. సపోజ్ ఇఫ్ సీ ద ఫ్రాగ్ లైఫ్ హిస్టరీ, ఇట్ స్టార్ట్స్ విత్ జైగోట్, రైట్. సో జైగోట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఏ టాడ్పోల్ లార్వా. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈజ్ ఏ టాడ్పోల్ లార్వా. చూడండి మీరు, టాడ్పోల్ లార్వా యొక్క జీవిత చరిత్ర ఖచ్చితంగా ఫిష్ లాగా ఉంటుంది. ఫిష్ లైక్ గిల్స్, అక్వాటిక్ లైఫ్, ఫిష్ లైక్ ఫుడ్ హ్యాబిట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఫిష్. తెలియని వాళ్ళు చిన్న పిల్లలేమో ఫిష్కి సంబంధించినటువంటి సీడ్స్గా మనం అని భావిస్తాం. సో ముఖ్యంగా ఈ ఫ్రాగ్ అనేటటువంటిది ఎప్పుడైతే మీరు గమనిస్తున్నారో, ఈ ఫ్రాగ్ పెద్దగా మారేటప్పుడు వెన్ ఇట్ ఈస్ బికమింగ్ అడల్ట్, సో దిస్ అడల్ట్ ఫ్రాగ్ కన్సిస్ట్స్, సో it is repeating its character or not? Yes, a frog is going to repeat the ancestral characters. What is the ancestral character? Fish like. So where you can see fish like character? Tadpole. So like that, ఒక కప్ప అభివృద్ధి చెందుతున్నప్పుడు తన యొక్క పూర్వీకులైనటువంటి చేపల యొక్క లక్షణాలను ప్రదర్శించుకుంటూ చివరికి పూర్తిగా కప్ప రూపంలోకి మారిపోవడాన్ని మనము దాని యొక్క రూప విక్రియలో in the metamorphosis of the life history of frog, if you see, you can clearly vote for this biogenetic law. And not only that, one more example also there for this proof. For example, if you see a butterfly life cycle, okay, so butterfly life cycle everybody knows very well. So once you see these are the eggs are going to get developed into caterpillar stage. Okay, so you know this is a caterpillar. So this caterpillar stage repeats annelida character, worm like character. annelida నుంచి ఆర్థ్రోపోడా వచ్చింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. సో ఈ బటర్ఫ్లై అనేటువంటి తర్వాత ప్యూపా దశలోకి మారుతుంది, తర్వాత ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ బటర్ఫ్లైగా మారడాన్ని మనం గమనిస్తున్నాం. సో ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ బటర్ఫ్లై. సో బటర్ఫ్లైగా మారడానికి ముందు ఏం జరిగింది? ఇట్ ఈస్ రిపీటెడ్ వర్మ్ లైక్ క్యారెక్టర్, దట్ ఈస్ కాల్డ్ క్యాటర్పిల్లర్. కాబట్టి ఒక ఆర్థ్రోపోడా జీవి తన జీవిత చరిత్రలో అనిలెడా లాంటి క్యారెక్టర్స్ను రిపీట్ చేయడాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి దీన్ని అత్యంత ముఖ్యమైనటువంటి లాగా మనం చెప్తాము. బికాస్ ఎవ్రీ అనిమల్ హ్యాస్ ఇట్స్ ఫైలోజనీ, దట్ ఈస్ కాల్డ్ యాన్సిస్ట్రీ, దట్ వీ కెన్ టేక్ ఏ పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్. లెట్ us discuss ఎవిడెన్సెస్ ఫ్రమ్ కంపారిటివ్ అనాటమీ. సో స్ట్రక్చర్ని చూసుకొని మనము ఏ విధంగా క్లాసిఫై చేస్తున్నాం ఎనిమల్స్ని, స్ట్రక్చర్ను చూస్తూ మనము ఏ విధంగా యాన్సిస్ట్రీని మనం గమనిస్తున్నాం ఇక్కడ చూడాలి. హోమోలాగస్ ఆర్గాన్స్, అనలాగస్ ఆర్గాన్స్. వాట్ ఆర్ హోమోలాగస్ ఆర్గాన్స్? స్ట్రక్చర్ ఈజ్ సేమ్, ఆరిజిన్ అండ్ స్ట్రక్చర్ ఈజ్ సేమ్, బట్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్. దే ఆర్ కాల్డ్ హోమోలాగస్ ఆర్గాన్స్. అంటే ఏంటి? శరీరంలో ఉన్నటువంటి అవయవాల యొక్క అమరిక ఒకే విధంగా ఉంటుంది, కానీ అవి చేసే పనులు వేరువేరుగా ఉంటాయి. అయినప్పటికీ అవన్నీ ఒకే రకమైనటువంటి యాన్సిస్ట్రీకి సంబంధించినటువంటి ఆర్గానిజమ్స్గా మనం గుర్తిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫించ్ బర్డ్స్ యొక్క బీక్ని మనం తీసుకుందాం. ఫించ్ బర్డ్స్ యొక్క బీక్, ఓకే, అంటే దాని యొక్క ముక్కును మనం గమనించినట్లయితే ఈ బీక్స్ అనేటటువంటివి అన్ని బీక్స్ సేమ్, కానీ ఒక్కొక్క బీక్ అనేటటువంటిది ఒక్కొక్క బర్డ్లో మీరు గమనిస్తున్నారు డిఫరెంట్గా మీరు ఉండటాన్ని మీరు గమనిస్తున్నారు. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ బీక్ అంటే, సమ్ బీక్స్ ఆర్ మాడిఫైడ్ ఫర్ ఫిష్ క్యాచింగ్, సమ్ ఆర్ మాడిఫైడ్ లైక్ వుడ్ పికింగ్, సమ్ ఆర్ మాడిఫైడ్ లైక్ ఇన్సెక్టివోర్, సమ్ ఆర్ మాడిఫైడ్ లైక్ cactus eating. So like that, depending on the situations which are present around that particular bird where it is living, సో దాని యొక్క హ్యాబిటాట్కి సంబంధించి అది ఏ ప్రదేశంలో నివసిస్తుంది, ఆ విధంగా తనకు అనుకూలంగా ఉండేటటువంటి బీక్ని డెవలప్ చేసుకొని ఆ విధంగా అదొక కొత్త స్పీషీస్గా డెవలప్ కావడం మనం గమనిస్తున్నాం. అంటే అన్ని పక్షులే, అన్ని ఫించ్ బర్డ్సే, కానీ వాటి యొక్క బీక్స్ చేసేటటువంటి పని వేరువేరుగా ఉంది. సో క్యాక్టస్ ఫీడింగ్ లైక్, లేదంటే ఫిష్ క్యాచర్ లైక్ దట్, వుడ్ పికర్,
సో ఇన్సెక్టివోర్, ఫ్రూటివోర్, సో లైక్ దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్, బట్ ద ఆర్గాన్ స్ట్రక్చర్ ఈజ్ సేమ్. సో దట్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ హోమోలాగస్ ఆర్గాన్స్. దీనికి మనం ఇంకొక రకమైనటువంటి ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు. దెర్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్, దట్ ఈజ్ mammalian hind limb, mammalian, okay, mammalian forelimb, mammalian forelimb అనగా మానవుని యొక్క చేతు. అదేవిధంగా మ్యామల్స్ అని అన్నాను కాబట్టి చీతా, హార్స్, ఇక్కడ నేను కొన్ని ఎనిమల్స్ని రాస్తున్నాను. ఓకే, చీతా, అదేవిధంగా హార్స్, ఓకే, అదేవిధంగా వేల్, అదేవిధంగా బ్యాట్, అదేవిధంగా మ్యాన్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్. అన్నీ దేనికి సంబంధించినటువంటివి? ఆల్ ఆర్ రిలేటెడ్ టు మ్యామల్స్. అన్నీ పాలిచ్చే జంతువులే. ఆల్ ఆర్ మిల్క్ గివింగ్ యానిమల్స్ ఓన్లీ. ఆల్ హ్యాండ్స్, ఇఫ్ యు సీ, దిస్ ఈస్ ద కాల్డ్ హ్యూమెరస్, దిస్ ఈస్ కాల్డ్ రేడియస్, దిస్ ఈస్ కాల్డ్ అల్నా. ఓకే, కార్పల్స్, మెటకార్పల్స్, ఫాలాంజెస్, ఇవే బోన్స్, ఇదే రకమైనటువంటి స్ట్రక్చర్స్, సైజులో వ్యత్యాసం కానీ స్ట్రక్చర్స్ మాత్రం ఒకే విధమైనటువంటివి ఉండటం వల్ల వీటిని మనము హోమోలాగస్ ఆర్గాన్స్ అంటాం. వాటి అన్నిటి చేతులను మనం గమనించినట్లయితే అన్నిట్లో ఉండేటటువంటి నిర్మాణాలు ఒకే విధంగా ఉంటాయి. స్ట్రక్చర్స్ ఆర్ సేమ్, బట్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చీతా అనేటటువంటిది మనం గమనించినట్లయితే ఒక క్యాట్ ఫ్యామిలీలో మనం దీన్ని హంటింగ్కి యూజ్ చేస్తుందని చెప్తాం. హార్స్ అనేటటువంటిది రన్నింగ్కి యూజ్ అవుతుందని చెప్తాం. వేల్ అనేటటువంటిది స్విమ్మింగ్కి యూజ్ అవుతుంది అని చెప్తాం. బ్యాట్ అనేటటువంటిది ఫ్లయింగ్కి యూజ్ అవుతుందని చెప్తాం. అదేవిధంగా మ్యాన్ అనేటటువంటిది బ్యాలెన్సింగ్కి యూజ్ అవుతుందని చెప్తాం. సో కాబట్టి చేతులన్నీ ఒక్కటే, కానీ అవి చేసేటటువంటి పనులు వేరుగా ఉండటాన్ని మనం ఏమంటాం? హోమోలాగస్ ఆర్గాన్స్ అంటారు. ద స్ట్రక్చర్ ఈజ్ సేమ్, బట్ ద ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్. దట్ ఈజ్ హోమోలాగస్ ఆర్గాన్స్. దీస్ ఆల్ విల్ షేర్ కామన్ యాన్సిస్ట్రీ. మరి అనలాగస్ ఆర్గాన్స్ విషయంలోకి వస్తే స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది, ఫంక్షన్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్, స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్, బట్ ఫంక్షన్స్ ఆర్ సేమ్, ఫంక్షన్స్ ఆర్ సిమిలర్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్డ్ ఎగురుతుంది, ఒక బటర్ఫ్లై కూడా ఎగురుతుంది, కానీ ఈ రెండిటికి ఒకే యాన్సిస్ట్రీ ఉందా అని చెప్తే దెర్ ఈజ్ నో యాన్సిస్ట్రీ. సో దెర్ ఈజ్ నో కామన్ యాన్సిస్ట్రీ బిట్వీన్ ఎ బర్డ్ అండ్ బటర్ఫ్లై. దీన్ని మనము కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటాం. కన్వర్జెంట్ ఎవల్యూషన్లో జరగాల్సిన విషయం ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఫోర్స్ ఉండటం వల్ల సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ ఆర్ కంపల్సరీ అడాప్టెడ్ ఎస్పెషల్లీ ఫర్ పర్టిక్యులర్ క్యారెక్టర్స్ లైక్ ఫ్లై. హియర్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఎగరడం అనేటటువంటి విషయాన్ని ఒక బర్డ్కి ఒక బటర్ఫ్లైకి రెండింటికి కలిపి చూస్తున్నాం. ఆ రెండు వేరు యాన్సిస్ట్రీకి సంబంధించినటువంటి వేరు యానిమల్స్. ఒక బర్డ్ వింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఒక బటర్ఫ్లై వింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి రెండు డిఫరెంట్ అయినప్పటికీ ఒకే విధమైనటువంటి పనిని చేయడం వల్ల వీటిని అనలాగస్ ఆర్గాన్స్ అంటారు. ఇవి కామన్ యాన్సిస్ట్రీకి సంబంధించినవి కావు. వెస్టిజియల్ ఆర్గాన్స్. సో వెస్టిజియల్ ఆర్గాన్స్ ఆర్ అనదర్ టైప్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఇన్ ఎ కంపారిటివ్ anatomy. So generally vestigial organs are especially they are reduced or non-functional in the descendants. అంటే maybe in the ancestors they may be used for so and so function, but now at present descendant organisms, at present living organisms, they are non-functional. So they are called vestigial organs. For example, if you see the snakes, once upon a time the ancestors of snakes are reptiles. So they consist 4 legs. But during the creeping, especially the snakes are creeping, so for that they are not used their legs. So that's why what happened? They are reduced. Even in python also we can see small birds like structures in the hind limb region. Generally that is the vestigial organ. Same like that you can see in our body appendix, coccyx, plica semilunaris, etc. So many vestigial organs are there. And the another one is atavistic organs. Atavistic organs are very important characters because sudden reappearance of ancestor character. What is that? Reappearance of ancestor character. అనుకోకుండా మన పూర్వీకుల లక్షణాలు సడన్గా మళ్ళీ పుట్టినటువంటి పిల్లల్లో కనిపించడం. సడన్ రీఅపియరెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద డిసెండెంట్స్ ఈజ్ కాల్డ్ అటావిస్టిక్ ఆర్గాన్స్. ముఖ్యంగా మన యాన్సిస్టర్స్ ఎవరు అని చెప్తే మనం మంకీస్ అని చెప్తాం. సో ఆ మంకీస్ నుంచి చింపాంజీ నుంచి హ్యూమన్స్ వచ్చారని చెప్తాం. అంటే తోక ఉండే క్యారెక్టర్ మంకీస్ క్యారెక్టర్. సడన్గా ఒక బేబీ తోకతో పుట్టాడు అనుకుందాం. అలాంటి క్యారెక్టర్స్ ఉన్నటువంటి లక్షణాలు సడన్గా ఒక్కొక్కసారి రిపీట్ అవుతూ ఉంటాయి యాన్సిస్టర్ క్యారెక్టర్స్. అదేవిధంగా లాంగ్ కెనైన్స్, ఫర్ ఆన్ ద బాడీ ఎట్సెట్రా ఆర్ అటావిస్టిక్ ఆర్గాన్స్. దే ఆర్ సడన్లీ రీఅపియర్డ్ ఇన్ ద
ఓకే, డిసెండెంట్స్. సో ఈ విధంగా మనం చూసినటువంటి ఎవిడెన్సెస్ అనేవి కంపల్సరీగా బయోలాజికల్ ఎవిడెన్సెస్ని ప్రూవ్ చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేటటువంటిది లేదని చెప్పవచ్చు.